లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4వ వంతు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే మన ఇంట్లో అనేకమైన వస్తువులు ఎన్నో ఉంటాయి. టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్ కానీ అనేకమైనవిగా ఉంటాయి. కానీ అవన్నీ పనిచేయాలంటే, ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే కరెంట్ కావాలి. కరెంట్ లేకపోతే ఇవేవి కూడా మనకి పనిచేయవు. వాటి వల్ల ఏ ఉపయోగం కానీ, ఎలాంటి సంతోషం కానీ మనకు ఉండవు. అదేవిధంగా మనకి ఈ లోకంలో డబ్బున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఐశ్వర్యములున్నా, ఏవి ఉన్నా మనలో క్రీస్తు లేనట్లయితే, మన జీవితంలో గనక యేసయ్య లేకపోతే ఇవన్నీ ఉన్నా కానీ నీ బ్రతుకు సున్నా. మన రక్షణ నిమిత్తమై తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. కరెంట్ లేకపోతే మన ఇల్లు ఎలాగైతే చీకటిగా ఉంటుందో, యేసయ్యను కలిగి ఉండకపోతే మన జీవితం కూడా అదే విధంగా చీకటిమయంగా ఉంటుంది. ఇంట్లో వస్తువులు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెలగల్ల వస్త్రాలు ఉండొచ్చు. కానీ క్రీస్తు లేకపోతే నీ బ్రతికే సున్నా. ఆయన ఇచ్చు రక్షణ వస్త్రాలు మనకు గనక లేకపోయినట్లయితే మన బ్రతుకులు చీకటిమయంగానే ఉంటాయి. వస్త్రాలపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, మన ఆభరణాలపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, మన ఆస్తులపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, ఇవేవి కూడా మనతో రావని గ్రహించి, మనం పోయేటప్పుడు క్రీస్తే మనతో వస్తాడని గ్రహించి, కనీసం ఈరోజైనా ఇవేవి కూడా మనతో రావని తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని నేడే నీ ఇంటికి చేర్చుకో. ఆ రోజు జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు కాబట్టి జక్కయ్య జీవితం మార్చబడింది. ఈరోజు యేసయ్యను నీ ఇంట చేర్చుకుంటే నీ బ్రతుకు మారుద్ది, నీ జీవితం మారుద్ది, నీ చీకటి తొలగిపోతుంది, నీ కుటుంబం మారుద్ది, నీకు ఆశీర్వాదంగా, వెలుగుకరంగా నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.